దేశంలో సంచలనం సృష్టించిన అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో 5గురు కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మన్నే సతీష్, గీతా, శివ, అస్మా, తస్లిమాలను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేత ప్రేమేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ పోలీసుల నోటీసుల కంటే ముందే హైదరాబాద్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి 5గురిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. సతీష్ సహా ఇక 5గురి సెల్ ఫోన్లను సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. మార్ఫింగ్ వీడియో పోస్టింగ్ పై ఆరా తీస్తూ ఉన్నారు పోలీసులు. దేశంలో సంచలనం సృష్టించిన అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. కాంగ్రెస్ సోషల్ మీడియా టీం నుంచి 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మన్నే సతీష్, గీతా, శివ, అస్మా, తస్లిమాలను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఒక 5గురినైతే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ 5గురి దగ్గర నుంచి ఇప్పటివరకు రాబట్టిన సమాచారం ప్రకారం వారు ఏం చెబుతున్నారు? ఏదైతే కాంగ్రెస్ సోషల్ మీడియా టీం సంబంధించిన మన్నే సతీష్ టీం సంబంధించి మొత్తం మన్నే సతీష్ తో పాటు మొత్తం 4గురిని అంటే మొత్తం 5గురిని కూడా సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. 5గురిని కూడా అటు సిసిఎస్ పోలీసులు విచారిస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు సిసిఎస్ సైబర్ క్రైమ్ లో కాంగ్రెస్ సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్స్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. మనకు విచారణ చేపట్టారు. అయితే అమిత్ షా వీడియోని ట్యాంపర్ చేసి మార్ఫింగ్ చేసి తర్వాత డీప్ ఫేక్ తయారు చేసి దాన్ని సోషల్ మీడియా వదిలిపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేశారన్న దాని మీద ప్రధాన ఆరోపణ మేరకు కాంగ్రెస్ సోషల్ మీడియా టీం పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ మేరకు మొత్తంగా 5గురు కూడా పోలీసులు అదుపులో తీసుకొని వాళ్ళని విచారిస్తున్నారు. అయితే వీళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఈ మార్ఫింగ్ వీడియోలు వీళ్ళు తయారు చేస్తారా, లేకుంటే బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చిందని వీళ్ళు ట్విట్టర్ హ్యాండ్ లో పోస్ట్ చేశారా, లేకుంటే వీళ్ళే ఎక్కడైనా క్రియేట్ చేశారా అనే దాని మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం వరకు అయితే 5గురు సంబంధించిన సెల్ ఫోన్లని అధికారులు సీజ్ చేయడం జరిగింది. అంతేకాదు వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా పూర్తిగా వెరిఫై చేస్తున్నారు. అయితే ఈ వీడియోస్ మాకు బయట నుంచి వచ్చాయి తప్పించి మేము ఎక్కడ కూడా దీన్ని క్రియేట్ చేయలేదు, మార్ఫింగ్ చేయలేదు, డీప్ ఫేక్ చేయలేదని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ మరోవైపు చూసినట్టయితే ఢిల్లీ సంబంధించిన ప్రత్యేక పోలీస్ అధికారులు కూడా వీళ్ళ 5గురి కోసం కూడా గాలిస్తున్నారు. వీళ్ళు దొరికితే వీళ్ళని తీసుకుని ఢిల్లీకి వెళ్తామని కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే అందులోపై ఈ 5గురిని అటు సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులో తీసుకుని విచారించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. అయితే ఢిల్లీ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకే ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు వీళ్ళని తీసుకొని అరెస్ట్ చేసి అటు రిమాండ్ పంపించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇప్పటికైతే దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా పూర్తి వివరాలు వెల్లడిస్తాం. సాయంత్రంలోగా వీళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.